పేరు మల్లేష్. నేను యూట్యూబర్. మనకు హిందూ దేవాలయాల గురించి కానీ సరే గుళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా. దానికోసమే ఇప్పుడు ఈ గుడి గురించి నీకు ఏదైతే తెలుసో అది కొద్దిగా ఒకసారి చెప్పమ్మా. ఇక్కడ మేము వచ్చేటప్పుడు వాటర్ ఏం లేవు. ఆ వాటర్ లేకపోయేసరికి నేను అక్కడ చూసి భయపడిపోయాను. ఇదంతా యుద్ధలకి నడిచి రావాలా ఏంటి, కొండల మధ్యలోంచి రావాలా చేయాలా అని. అప్పుడు తెప్పలు ఉండేవి. ఆ తెప్పలు కూడా ఒక 2-3 ఉండేవి, ఎక్కువ ఉండేవి కాదు. అవి వచ్చినప్పుడు ఈ సగం దూరం తెప్పల్లో వచ్చి సగం దూరం నడిచి వచ్చాను. ఇక్కడికి నడిచి వచ్చినప్పుడు ఏమి తినడానికి దొరకలేదు మాకు, ఏమి దొరకలేదు. కాకపోతే మా సారు నేను ఆలోచించి మనం ఏమైనా చేద్దామా అన్న ఆలోచనలో పడి ఏం చేస్తే బాగుంటుంది, ఇక్కడ మనము ఏమైనా షాపులు పెడితే బాగుంటుందా లేకపోతే ఇట్లా చేస్తే బాగుంటుందా అని ఆలోచించాం. లేదు, అన్నదానం చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన మాకు వచ్చింది. అన్నదానం అంటే ఇప్పుడు ప్రతి అమావాస్యకి అన్నదానం చేస్తాం? లేదు లేదు, మేము అసలు రోజు చేద్దామని అనుకున్నాము. కానీ మాది హైదరాబాద్ అవడం వల్ల దాంతో దూరం అయిపోయింది, మాకు రావడానికి అవకాశం కుదరట్లేదు. ఇప్పుడు స్వామివారి పాదాలు నదిలో స్వామివారి ఇంకోటి ఏంటంటే మేము అట్లా నడిచి వస్తుంటే మాకు గురుజీ కనిపించారు ఇక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళి మేము దత్తాత్రేయుడి గురించి మాకు గుడి ఉంది మాకు తెలుసు. కాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయన నా చేతిలో పాదాలు పెట్టాడు, దత్తాత్రేయుడి పాదాలు. అంటే నువ్వు స్వామి ఇది ఏంటి నాకు ఇంత అవకాశం ఇచ్చారు అంటే, అవకాశం వచ్చింది నీకు తీసుకోమ్మా అని చెప్పారు ఆ పాదాలు. ఎట్లా అంటే నీకు ఇప్పుడు మళ్ళీ నువ్వు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ పాదాలు నదిలో మళ్ళీ దొరుకుతాయి నీకు అని చెప్పారు. కానీ నేను మనసు పెట్టలేదేమో నేను, కాకపోతే నాకు దొరకలేదు చెప్తున్నా కదా. తర్వాత 2-3 సార్లు వచ్చి ఇక్కడ అమావాస్య అన్నదానం చేసినప్పుడు మళ్ళా మాకు దొరికాయి, మాకు దొరికాయి. సంతోషం ఇంకా అసలు దత్తాత్రేయుడు. అప్పటి నుంచి ఇక్కడ 3 ఏళ్ల నుంచి ఇక్కడ అమావాస్యకి అన్నదానం చేస్తుంది. అందులో మాతో కూడుకుని కృష్ణమోహన్ గారు ఆయన ఎక్కువగా ఇప్పుడు పెడుతున్నారు. అది మేము అక్కడి నుంచి అన్ని తీసుకొచ్చి గుడి గురించి మనం చెప్పాలనుకుంటున్నాం. మేము చెప్తాం, తప్పకుండా చెప్తాము. ఈ గుడి అతి పురాతనమైన గుడి. దీని మహత్యం ఉన్నది. కాకపోతే ఒక ప్రాబ్లం ఏముంది అంటే, ఇక్కడ వచ్చే భక్తులకు ఎవరికైనా గరీబ్ వాళ్ళు ఉంటారు. గరీబ్ అంటే అందరి డబ్బులు ఉండయి. వాళ్ళు వచ్చి స్నానం చేసుకోవాలంటే వాళ్ళకు లేడీస్కి, స్పెషల్గా లేడీస్కి బాత్రూమ్ల సౌకర్యం లేదు. మీరు రాసుకోండి, ఇది చాలా గుడికి స్వామి పెద్ద మనిషి. నేను జస్ట్ యూట్యూబ్ చేస్తుంటాను. మళ్ళీ మంచి డొనేటర్ వచ్చి మనకి గుడికి డొనేటర్ వచ్చి ఇక్కడ గుడికి మీరు డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ బాత్రూమ్లు కట్టించి, ఇంకా ఎవరైనా లేడీస్కి, స్పెషల్గా లేడీస్కి వసతి ధర్మశాల కట్టిస్తే అది చాలా ధన్యం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు అన్నదానం ఫ్రీలో చేస్తున్నారు. గుడిలో కూడా వాళ్ళు అన్నదానానికి పైసలు తీసుకుంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు చేస్తారు మేడంకు తెలుసు. వాళ్ళు చెయ్యరు, అవి వాళ్ళ జేబులకి వెళ్ళిపోతాయి. వాళ్ళు అది చెయ్యరు, వాళ్ళ జేబులకి వెళ్ళిపోతాయి. కనుక ఇప్పుడు అవి జేబులకి మనకి ఇక్కడ భక్తులు ఎవరైతే వస్తారో వారి యొక్క కోరికలు నెరవేరుస్తాయని చెప్తుంటారమ్మా. ఖచ్చితంగా నెరవేరుతాయి. అది నాకు అయ్యింది, ఖచ్చితంగా అయ్యింది. ఎందుకంటే మా డెలివరీకి అయితే దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని చెప్పేసి మేము వచ్చాము. నేను కోరుకున్నాను, ఆ కోరిక తీరింది. చాలా ఇదండి విశేషము. ఇది దత్తాత్రేయ స్వామి టెంపుల్. అందరూ చూడండి, ఆదరించండి. ఏదన్నా ఇక్కడ ఇంప్రూవ్ చేయండి. దేవుళ్ళ గుడులను ఇంప్రూవ్ చేసినట్టయితే మనకి మంచి చేయండి. మీ పక్క వాళ్ళకి కూడా చెప్పండి. ఇది ఉంది ఇక్కడ కురుపురంలో దేవస్థానం ఉంది. పక్క వాళ్ళకి కూడా ఇంప్రూవ్, పక్క వాళ్ళకి భక్తి భావంలోకి రప్పించుకోండి. అందరూ రప్పించండి భక్తి భావంలోకి. ఇవాళ రేపు పిల్లలకి తెలియట్లేదు ఏంటి అంటే, దేవుడు రామాయణం గురించి, వాటి గురించి, భారతం గురించి తెలియట్లేదు. వాళ్ళు ఏమైనా చేస్తే సెల్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లే తప్పితే వాళ్ళకి తెలియట్లేదు. కాకపోతే వాళ్ళకి కూర్చోబెట్టి మంచిగా అవగాహన చేసి వాళ్ళకి క్లాస్ చెప్పండి. దేవుళ్ళ గురించి అవగాహన చేయండి వాళ్ళ పిల్లలకి. అది నేను చెప్పేది. చూస్తున్నారు కదండి, బామ్మగారు తన యొక్క అమూల్యమైన ఒక సందేశాన్ని ఇచ్చారు. టెంపుల్ గురించి, ఇక్కడ ఉన్న బాధలు చెప్పారు. మంచి చేయండి. ఏ టెంపుల్ అయినా సరే మీకు తోచిన
డెవలప్ చేయండి అంటే భక్తుల ద్వారా డెవలప్ అవ్వాలి. అది డొనేషన్స్ వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని కూర్చోకూడదు. భక్తుల ద్వారా ఇది లేదా ఇది ఉందా అని మీరే ఆలోచించుకొని ఇది చేస్తే మనం బాగుంటుంది అని ఆలోచించి మీకు మీరే చేయండి. ఎవరో చూస్తారు చేస్తారు అన్న ఆలోచన వద్దు. నేను అన్నదానం చేశానని మీకు అందరికి చెప్పట్లేదు కదా. అది మనము ఈ చేత్తో దానం చేసింది ఈ చేత్తో తెలియకూడదు. ఎవరైనా సరే అది మాత్రం అది ఒకటి ఆలోచించుకోండి. నేను దానం చేశానని అందరు 10 మంది మూగేసి శాల్వాలు కప్పొద్దు, కప్పించుకోవద్దు కూడా. అది ఎవరికి తెలియకుండా చేయాలి. మంచిదమ్మా. మీ పేరు? సాయిలత. సాయిలత అమ్మగారు, చాలా కృతజ్ఞతలమ్మా మీకు. ఇంకోటి ఇక్కడ మీకు స్వామివారు ఎప్పుడు మీకు సదా మీకు ఇది చేస్తా ఉంటారు. మమ్మల్ని దీవించండి అమ్మా. చాలా నేను చేసే యూట్యూబ్ ఛానల్ మంచిగా, అంటే నేను చేసేది ప్రతి గుళ్ళ గురించే చేస్తా ఉంటాను. అభివృద్ధిలోకి వస్తావు నాన్న నువ్వు. థ్యాంక్ యూ అమ్మా. చాలా అభివృద్ధిలోకి వస్తావు నువ్వు. నీకు దేశాల నుంచి కూడా నీకు ఇది వస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. గుర్తింపు వచ్చి